హాయ్ ఆల్, ఈరోజైతే చాలా స్పెషల్. ఎందుకంటే ఇది ప్లాన్ చేసిన వీడియో కాదండి, ఇది అనుకోకుండా తీసిన వీడియో అనమాట. మా మెమరీస్, మా రా టాక్స్ అన్నీ వీడియోలోనే ఉన్నాయి. నేనైతే కొన్ని రా టాక్స్ కూడా పెట్టాను వీడియోలోనే. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా. ఇప్పుడైతే మేము అనుకోకుండా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, మా అన్నయ్య ఏంట్రా రావటంతోనే వీడియో స్టార్ట్ చేసావని అయితే చెప్తున్నాడు అనమాట. నీకు అత్త ఇష్టమా మా ఇష్టమా? ఎవరి ఇష్టం? అత్త కదా. ఉమ్మా పెట్టమను. ఉమ్మా పెట్టు. ఉమ్మా ఉమ్మా ఇంకా రాదు. ఉమ్మా పెట్టడానికి ఇది మళ్ళీ అత్త అత్త ఇది అత్త 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 అమ్మ అసలు ఇన్నాళ్ళు 10 రూపాయల నోటు చూడు. అమ్మకి బొమ్మ అంటే వచ్చి నీకు ఇస్తుంది. అమ్మకి ఇప్పు. అమ్మకి ఇస్తావా అత్తకి ఇస్తావా? ఎవరికి ఇస్తావా? ఎవరికి? నాన్నకా? వద్దు. అత్త అత్త బుజ్జిమ్మ ఎక్కడికి వెళ్తున్నావు మనం? పానీపూరికి. తింటావా నువ్వు? ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ ఇంటి పక్కనే అన్నమాట. ఇది గ్రేప్స్ ట్రీ అండి, అదంతా గ్రేప్స్ చెట్టు. చూస్తున్నారు కదా, మీకు అక్కడ కనిపిస్తున్నాయా గ్రేప్స్? మా హస్బెండ్కి అయితే కనిపించలేదు చాలాసేపు. మా హస్బెండ్ అదిగోండి, అందుకే నేను వీడియో తీసుకొని నేనైతే షూట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, అక్కడ గ్రీన్ కలర్లోనే ఇలా కనిపిస్తున్నాయి. ఏమి ఎంతమంది కనిపించాయో కమెంట్ చేయండి. కొన్ని దగ్గర ఉన్నాయి, తీసాను చూడండి. హాయ్ బుజ్జమ్మ. బాయ్ బాయ్. మన ఇద్దరం చేస్తుంటే వాళ్ళిద్దరేమో నిలబడి. అదే మరి మా ఇద్దరు స్పెషాలిటీ, అంతే కదన్నా. ఇక్కడ యజమాని వదిన, ఇక్కడ యజమాని ఏనా సరిపోయింది. అంతా నిన్న అడిగే కదా చేసేది. మొన్న నిన్ను అడిగి చేయట్లేదు, ఏం చేయడు. ఇప్పుడు నీరు వచ్చేది నాది కూడా అంతే. ఇప్పుడు ఏమండి లేస్ నించో చూడు, నించోట్లా కొయ్యి, ఫాస్ట్ కొయ్యి. ఏమన్నా ఆయన కనిపించట్లేదు. మా చెల్లిని వంట చేపిస్తా. నేనేం చేయను, నువ్వు చేయమంటే నేను చేస్తా. ఇబ్బంది ఏం లేదయ్యా, నాకు ఇబ్బంది ఏం లేదు, నేను చేయడానికి. నన్ను మా చెల్లిని ఇద్దరిని కూర్చోబెట్టి వంట చేపిస్తున్నారు. వాళ్ళిద్దరు అన్న చెల్లెలు ఇద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పాలి, ఎక్కడ పోయినా ఇది తప్పట్లేదు నాకు. అంతేగా అంతేగా. ఏనన్నా మనం చెయ్యం రా. అయినా నీకు వచ్చి కదా, అవసరం ఉన్నప్పుడే వస్తాం మేము. చెప్పేది నువ్వు లేనప్పుడు ఎంతకుంది కదా కాఫీ. మరంతే, నువ్వు లేనప్పుడు వండుకుంటాడు వాడు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బంగారం వండుకుంది, దాంట్లో అభ్యంతరం లేదు. నేను వంట రాదా, నేను చెప్పలేదు. నేనేం చెప్పలేదు, రాదని నాకు వండి పెట్టాడు అంటున్నా. చెప్పన్నా, అవసరం వచ్చినప్పుడే నాలో టాలెంట్ తీసి. దీని మీద మీరు ఏమన్నా మాట్లాడాలా? మీ వంట మీరు వండుకుంటారా? వండుకోండి, తొందరగా పోయి ఆకలి అవుతుంది. మీ ఇద్దరు అన్నాజిల్లాలో పస్తులు ఇయ్యాలి. అసలు చేసేదే మా కోసం, అంతే కదన్నా. మేము చెప్పిమైంది మరి అంత కలుపుకు మీ ఇద్దరే తింటారైంది. పక్కింటోళ్ళు పెడతాం. అదంతా చేశారు మన ఇద్దరి కోసం, వాళ్ళకే పస్తులు. చూద్దాం. నేను మా చెల్లెలు నిలబట్టు, ఆ చెల్లెలు కావాలంటూ నేను నంచుకొని తింటాను. నేను నిజమేలే, ఇది మాత్రం నిజమే. వేడిది నోరు గాలినా, పొట్టలో గాలినా కానీ తింటాం. ఆయనకి అలవాటు వేడి వేడి బాగుంటుంది. అంతే, నా అలవాటే నా ఇద్దరు మెనల్లోకి వచ్చింది. ఇందులో ఆయనకు కూడా అంతే అలవాటు. కూడా వచ్చింది, ఆమెకు కూడా వచ్చింది. వాళ్ళ నాన్న నిన్నంటే ఆమె కూడా అలవాటే లేదు. టేస్ట్ కోసం తినాలా,
ఇప్పుడు నచ్చాలి, అది నచ్చితేనే మనకి టేస్ట్ ఎట్లా చూస్తారు అదంతే మాకు. అంతే. అమ్మా వచ్చేట మా బాగా చేస్తే ఒక రూపాయలు పంపించి వంట చేపించేసి మొత్తం బాగా చేస్తే కావాలంటే చూడండి. నేనేమో మా ఉదయం చపాతీలు రుద్దిస్తున్నా ఫ్రెండ్స్. మా బాగా చేస్తే ఒక 2 రూపాయలు పంపిస్తున్నా. అన్న చెల్లెలు ఇద్దరికి పని పెట్టాం, మేము ఇద్దరం కూర్చొని చూస్తున్నాం. అది చెప్పు. అంత పిండి కలుగుతుంది దేనికి? మీకు సరిపోవు కదా. పెట్టే కదా. నేను మా అన్నయ్య ఒక్కొక్కటే తినేది, మీరే మిగిలిన అన్ని తినేది. పచ్చిగా మేమిద్దరం ఎట్లా చేయకపోతే మీ ఇద్దరు తినేది కూడా అదే. అదంట అన్న. ఏందమ్మా అన్న అమ్మా వాళ్ళ అన్నం చూసేది రెచ్చిపోతుంది. రెచ్చిపోలేమ్మా వదినా నా అన్నం చూసి రెచ్చిపోతుంది. అదే నన్ను దెబ్బలు ఇప్పుడే కదే మా అన్నయ్యకి భయపడుతున్నట్టు బిల్డప్ ఇచ్చా. ఆపు ఆపు అంటాను, సైకిల్ చేస్తాను. అందుకే ఆడవాళ్ళు చూడండి ఫ్రెండ్స్, మా అన్నయ్య చేత ఇంట్లో అంట్లన్నీ సర్దిస్తుంది. మా వదిన కంటి 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 చూపుతోనే కంట్రోల్ చేస్తుంది. మా ఆయన అసలు నాకు కంట్రోల్ లేడు. భాష ఇరా అమ్మ. ఎంత బిజీ అయినా, ఎంత దూరంలో ఉన్నా మన కోసం టైం తీసుకుని ఇలా మనం ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్తో స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ ఉంటుంది కదండి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఫ్రెండ్స్తో కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మేమైతే మాకు దొరికిన టైంలో మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. మా అన్నయ్య ఫ్రీగా ఉన్నప్పుడు అన్నయ్యను వదిన పిల్లలతో కలిసి మా ఇంటికి అయితే వస్తారు. చక్కగా మేము ఇక్కడ స్పెండ్ చేస్తాము, అక్కడ స్పెండ్ చేస్తాము. ఇలా అయితే మా వ్లాగ్ని అనుకోకుండా తీయడం వల్ల అలా ఎవరు ఎలా ఉంటే అలానే తీశాను. మీకు నచ్చిద్దనే అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు చూడండి. కర్రీ కూడా ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా హస్బెండ్. అక్కడైతే ఒక పక్కన చపాతీ అయితే చేస్తున్నారు మా అన్నయ్య, ఇంకో పక్కన మా హస్బెండ్ ఏమో కర్రీ చేస్తున్నారు. నేను వీడియో తీస్తున్నాను. మా వదిన అయితే చపాతీ రుద్దుతుంది. కొన్ని నేను చేశాను, కానీ ఇక్కడ కర్రీ స్టార్ట్ చేసేసారని నేను అయితే లేక్స్ వచ్చాను. మా వదిన అయితే కంప్లీట్ చేస్తుంది. ఈ చిన్న వీడియోని మాకు మెమొరబుల్ అండి, చాలా మంచి మెమొరీస్. నేను పచ్చిమిర్చి బాగా మగ్గాక టమాటాలు వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గాలి. తగినంత బాగా మగ్గాక అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్. ఇప్పుడు మనకి టమాటాలను, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తాం. అల్లం పేస్ట్ నెక్స్ట్ చెప్పు. గరం మసాలా వేస్తాము. ఉప్పు వేస్తున్నాం. ఫ్రైస్ కారం ఆడదమ్మా మళ్ళీ ఉప్పు ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం. నెక్స్ట్ కారం. ఇది కారం యాక్చువల్ గా మామూలు కారం అని వేసుకోవచ్చు, కానీ మా బావగాడు ఎల్లిపాయ కారం ఇచ్చాడు. చూద్దాం ట్రై చేద్దాం. బాగుంటుందండి టేస్ట్. ఇందులో ఉప్పు ఉంటుందా? లైట్ గా లైట్ గా ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకుందాం. ఎల్లిపాయ కారం అసలు ఒక ఎల్లిపాయ కారం లైట్ గా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం బెల్లం అంటే కంట్రోల్ అంతే. నెక్స్ట్ మొత్తం ఇంకా మిక్సింగ్. ఇలా అయితే మా డిన్నర్ అయితే కంప్లీట్ చేసామండి. చాలా బాగుందని అయితే చెప్తున్నాను మా హస్బెండ్కి. ఇలా హ్యాపీగా అందరం బయట కూర్చున్నాము, చల్ల గాలి అయితే వస్తుంది. లైటింగ్ సరిగ్గా లేదనమాట, కాకపోతే మంచిగా అనిపించింది. మాకు హాయిగా బయట కూర్చున్నాం, చక్కగా అందరం కలిసి తినేసాము. చాలా మంచి మెమరీస్ని అయితే వీడియో తీసుకొని మంచి పని చేసాం అనిపించింది. అనుకోకుండా తీసినామని లైఫ్ లాంగ్ మాకు మెమరబుల్గా ఉంటుంది కదా. అందుకని అయితే మన వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి బ్లాగ్స్ అయితే నేను ముందుకు వస్తాను. మంచిగా మన వీడియోని లాస్ట్ స్కిప్ చేయకుండా చూసిన అందరికీ థ్యాంక్ యూ. ఇప్పుడైతే తినేసాము, నేనైతే ఇంటికి బయలుదేరుతున్నాను అనమాట. అలా కూడా నైట్ ఉంది, అందుకని బయలుదేరుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.